నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యనమల దివ్య మాటే వేదం, ముంపు నుండి గట్టెక్కనున్న పెరుమల్లపురం. రాజమండ్రి పెద్దాసుపత్రి గైనిక్ వార్డును సందర్శించిన సిటీ ఎమ్మెల్యే. రోగుల ఆరోగ్య పరిస్థితులపై వాసు ఆరా. బదిలీ అయిన అన్నవరం ఈవో సుబ్బారావు, కొత్త ఈవోగా నియమితులైన త్రినాథరావు. రావులపాలెంలో హెల్మెట్ ధారణపై పోలీసుల అవగాహన, సిఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల గర్భిణి ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం దురదృష్టకర సంఘటన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ విషయం నన్ను ఎంతగానో కలిచివేసిందని, తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ వార్డును ఎమ్మెల్యే వాసు సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితులపై విచారణ చేశారు. వైద్య సేవలు, సదుపాయాలపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడారు. గర్భిణి మరణించిన సంఘటన గురించి తెలియగానే తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ప్రసూతి వార్డు పరిస్థితి, ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయనే వివరాలు తెలుసుకున్నామని తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. కొన్ని రోజుల క్రితం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అది నా దృష్టికి రావడం జరిగింది. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కారణంగా మరణించడం జరిగింది. ఆ సంఘటన ఎంతగానో కలిచివేయడం, చాలా మనస్తాపానికి గురవడం, మరలా అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ఏం చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చున్నాం. సంఘటన జరిగిన వెంటనే తెలుసుకొని ఇక్కడ ఉన్న సిబ్బందితోటి, డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వారి వైపు నుంచి చెప్పవలసిందంతా కూడా చెప్పడం జరిగింది. అలాగే సూపరింటెండెంట్ గారిని కూడా ఎంక్వైరీ చేయమండం కూడా చెప్పడం జరిగింది. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, వైద్య వ్యవస్థని మెరుగుపరచడం, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ మెరుగుపరుచుకోవడం అన్నది చాలా కీలకమైన అంశాలుగా మేము గుర్తించి, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేసి ఏ విధంగా చేస్తున్నాం అన్నది చూస్తూ ఉన్నారు. దానికి అనుసంధానంగా కావాల్సిన రోడ్స్, డ్రైన్స్ను కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నాం అన్నది ప్రజలు చూస్తూ ఉన్నారు. వైద్య వ్యవస్థ పరంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి రావడమే కాదు, ఇక్కడ అనేకమైన మార్పులు తీసుకువస్తూ కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మేము ఒక వైద్య వ్యవస్థకి ఇస్తున్న ప్రాధాన్యత. డాక్టర్లతో ఇప్పుడే లోపల మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించిన పిమ్మట ఈ అధిక రక్తస్రావంతో మరణించిన కేసులు చాలా అరుదుగా ఉంటాయి. చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి. అలాగే మీరు చూస్తే వాళ్ళ ఒక గణాంకాలు కూడా చూపించారు. అవన్నీ కూడా చూసినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడున్న అవుట్ పేషెంట్స్ యొక్క సంఖ్య ఏ విధంగా పెరుగుతూ ఉందన్నది మనం గమనించవచ్చు. చాలా విజిబుల్గా ఉన్నాయి నెంబర్స్. కూటమి రాకముందు ఓపీ ఎంత ఉంది, గైనిక్ వార్డుకి ఎంతమంది వచ్చారు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీ సుమారు రోజుకి 1800 వస్తూ ఉంది. ఈ గైనిక్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చేవారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన నమ్మకం కేవలం మీ గవర్నమెంట్ హాస్పిటలే కాదు,
మీకు అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా చూడండి, ఎక్కడికక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా సంఖ్య పెరుగుతూ ఉంది వచ్చేవారు ఓపీ పేషెంట్స్. నేను ఇక్కడ పదే పదే వచ్చిన ప్రతిసారి ఒకటే చెప్తా ఉంటాను, ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మీరు ట్రీట్ చేసే దాన్ని బట్టే సగం వ్యాధి తగ్గిపోతుంది, మీ పలకరింపుతోటే సగం భయం తగ్గిపోతుంది. తర్వాత డాక్టర్స్గా మీరు అందించాల్సిన వైద్యం చేయవలసిన కార్యక్రమం చేయాలి. కానీ వచ్చిన వెంటనే మన పలకరింపు మనం ట్రీట్ చేసే దాన్ని బట్టే చాలా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పు తీసుకురావడానికే మేము కృషి చేశాం. ప్రభుత్వం యనమల దివ్య సంకల్పం కార్యరూపం దాల్చునుంది. చెప్పారంటే పనిచేసి చూపించే జననేత్రి యనమల దివ్య తొండంగి మండలం పెరుమల్లపురం పంచాయతీని ముప్పు గండం నుండి గట్టెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన డ్రైనేజీ ప్రతిపాదన తమకు సమ్మతమేనని సీనియర్ నేత యనమల రాజేష్ ఏర్పాటు చేసిన సమావేశంలో పెరుమల్లాపురం పంచాయతీ పెద్దలు తెలిపారు. ప్రజానేత్రి ప్రభుత్వ విప్ యనమల దివ్య దృఢ సంకల్పం పెరుమల్లాపురం పంచాయతీని ముంపు బెడద నుంచి గట్టెక్కించడం. దశాబ్దాల కాలం నుంచి పెరుమల్లాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాలకు గుదిబండ డ్రైనేజీ సమస్య. ప్రజల వానాకాలం కష్టాలను క్షేత్ర పరిశీలన చేసిన యనమల దివ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పెరుమల్లాపురం పంచాయతీ సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. శ్రీమతి దివ్య యనమల. ధన్యవాదాలు అధ్యక్ష. మా తుని నియోజకవర్గం తొండంగి మండలంలో సముద్రం తీరం వెంబడి అద్దారిపేట నుండి పెరుమాళపురం వరకు సుమారు 20 కిలోమీటర్ వరుసగా కూడా గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ గ్రామాలకు వరుసగా ఒక చుట్టుపక్కల కూడా 36 గ్రామాలు ఉంటాయి అధ్యక్ష. ఈ గ్రామాలకు డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ప్రధానంగా పెరుమాళపురం పంచాయతీలో ఆవులమంద, గడ్డిపేట, బుచ్చయ్యపేట, లక్ష్మణుడిపేట తదితర గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ లేక వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి వచ్చేస్తుంది అధ్యక్ష. వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. అలాగే ఈ నీరు కూడా చాలా అలాగా నెలల తరబడి నిలవ ఉండిపోతుంది అధ్యక్ష. దీనికి అవుట్లెట్ కూడా లేదు. ఈ నీరుకు కూడా పిల్లల అనారోగ్యానికి కారణం అవుతున్నారు అధ్యక్ష. నీరు ఇళ్లలోకి రావడం వల్ల అసలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. మహిళలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ పంచాయతీ శాఖ మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ త్వరగా ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. భవిష్యత్తులో ఎలాంటి ముంపు బెడద లేకుండా పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాలను కలుపుతూ పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఎమ్మెల్యే యనమల దివ్య పలు దఫాలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో యనమల దివ్య సూచనలకు అనుగుణంగా 4 ఫేజ్ల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. డ్రైన్ల నిర్మాణంపై సర్వే కూడా నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం కొన్ని ప్రాంతాల్లో జనవాసాలు అవరోధంగా ఉన్నాయి. అయితే పబ్లిక్ ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తొండంగి మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన పెరుమల్లాపురం పంచాయతీ పెద్దలతో అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యనమల రాజేష్ మాట్లాడుతూ ప్రజా అభిష్టానికి అనుగుణంగా పెరుమల్లాపురం పంచాయతీకి మెగా డ్రైనేజ్ ప్రతిపాదనలను ప్రభుత్వ విప్ యనమల దివ్య సిద్ధం చేశారని, నిధులకు డోకా ఉండబోదని స్పష్టం చేశారు. అయితే డ్రైనేజీ నిర్మాణాల వల్ల ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లకూడదని యనమల దివ్య స్పష్టమైన ఆదేశాలను పంచాయతీ పెద్దలకు యనమల రాజేష్ వివరించారు. దీనిపై స్పందించిన పంచాయతీ పెద్దలు మేడం యనమల దివ్య సంకల్పం అమోఘమని, తమను ముంపు బెడద నుంచి గట్టెక్కించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతిపాదనలు తమకు సమ్మతమేనని, అధికారులకు అన్ని విధాలా సహకరిస్తామని పంచాయతీ పెద్దలు మాటిచ్చారు. మన గౌరవ సభ్యులు యనమల గారి ఆదేశాల ప్రకారం మన పెరుమల్లాపురం పంచాయతీలో ఎప్పటి నుండో మనం అనుకున్నటువంటి మెయిన్ డ్రైన్, ఆ డ్రైన్ పూర్తి చేయడానికి చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దీని మీద ఎమ్మెల్యే గారు అనేక మార్లు మరి మన ఆల్ డిపార్ట్మెంట్స్ వారితో మీటింగ్ పెట్టడం, దీన్ని ఎలాగైనా మేము మా టైంలో ఈ 5 సంవత్సరాలు ఉన్న ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఈ టైంలో ఈ డ్రైన్ పూర్తి చేయాలని ఒక సంకల్పంతో అనేక మార్లు మీటింగ్ పెట్టడం కూడా జరిగింది.
కాకపోతే దీనికి కొన్ని కారణాల వల్ల, కొంత ఫండ్స్ వల్ల ఆలస్యం అవ్వడం, కానీ దీన్ని ఏదో విధంగా దీన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారు గట్టి పట్టుదలతో మన ఎండోని చెప్పి దీని ఫండ్స్ ఏదో విధంగా నేను ఏదో చేయడం జరగడం చేస్తాను, కానీ దీన్ని పూర్తిగా మనం కాదు, దీన్ని దఫాలుగా దీన్ని మనం టేకప్ చేయాలి, ఇది కావాలని ఎట్టి పరిస్థితుల్లో పెరుమలపురం పంచాయతీకి ఆ డ్రైన్ బట్టి మనం పూర్తి చేయాలన్నది మరి ఎమ్మెల్యే గారు ఆదేశాలతో దీనికి ఎస్టిమేషన్ సర్వే చేయడం ఇవన్నీ జరిగాయి. కాకపోతే మీ అందరినీ పెరగడానికి కారణం మరి అక్కడ ఉన్నటువంటి R&B మార్క్ ఇవ్వడం కూడా జరిగింది రోడ్లకి. ఆ R&B మార్క్ నుంచి మళ్ళీ డ్రైనింగ్ తీయాలి. డ్రైనింగ్ తీయాలంటే కొంతమంది టెంపరీగా షెడ్స్ చేశారు, మీ అందరికీ తెలుసండి. అంటే మనకి దగ్గరలో ఉండొచ్చు, బంధువులలో ఉండొచ్చు, కానీ మరి మీరు కూడా మీ సహకారం ఉంటే, అధికారులతో పాటు మీ నాయకులు, మీ పెద్దలు, మీ కార్యకర్తలు అందరూ సహకారం ఉంటే మనం ఆ ట్రైన్ ఎటువంటి ఇష్యూ లేకుండా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని మీద మీరు ఏమన్నా ఒపీనియన్ ఉంటే చెప్పాలి. ఏంటంటే మనం అది సర్వే చేయడం జరిగింది, ఎస్టిమేట్ వేసి ఇచ్చారు. ఫస్ట్ తప్ప ఏం చేశారంటే బుచ్చిపేట నుండి పెరుమలపురం సెంటర్ వరకు ఒక ఫస్ట్ ఫేజ్ కింద చేద్దాం ముందు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. తర్వాత మళ్ళీ అది సెంటర్ నుండి మళ్ళీ ఆవులవారిపేట వరకు, ఆవులవారిపేట నుంచి మళ్ళీ చోడుపేట వరకు, అలాగా 3 ఫేజ్ల కింద చేద్దాం దీన్ని. తర్వాత 4th ఫేజ్ కింద దీన్ని టోటల్ గా తలగంపేట నుంచి జన్మేరి కలిపిలాగా దీన్ని ఇలాగన్నా ఏదో విధంగా మొత్తానికి ఈ 3 సంవత్సరాలు ఈ డ్రైన్ పూర్తి చేయాలని ఫస్ట్ ముందు బుచ్చిపేట నుంచి స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. కాకపోతే ఆ సర్వే చేసిన దాంట్లో కొన్ని షెడ్లు ఉన్నాయి, మనవాడి టెంపరీగా షాపులు అయితే షెడ్లు అయితే ఉన్నాయి, అవన్నీ తొలగించవలసి వస్తుంది. అవన్నట్టుగా మరి మీ అందరి సహకారం కూడా ఉండాలి. మీ అందరూ సహకరిస్తే మేము అధికారులు మరి ఎమ్మెల్యే గారికి చెప్పుకొని మనం ఆ డ్రైన్ ఏదోలా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత మీరందరూ ఏంటో అనేది మీ ఒపీనియన్ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి ఆర్జేసీ వేంద్ర త్రినాథరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో వీర్ల సుబ్బారావుని బదిలీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ త్రినాథరావును ఈవోగా నియమించింది. ఇవాళ ఆయన వీర్ల సుబ్బారావు నుండి ఛార్జీ తీసుకున్నారు. అంతకుముందు బాధ్యతల స్వీకరణకు వచ్చిన కొత్త ఈవో త్రినాథరావు సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఈవో త్రినాథరావుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దేవస్థానం ఉద్యోగులు ఈవోను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లేదా సార్ గోపి గలవా
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ వినియోగంపై పోలీసు శాఖ వాహన చోదకులు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలమూరు కొత్తూరు సెంటర్లో ఎస్ఐ నరేష్ తో కలిసి రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్ హెల్మెట్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలమూరు కొత్తూరు సెంటర్లో ఆయన స్థానిక ఎస్ఐ జి నరేష్ తో కలిసి హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు బలమైన గాయాలై మరణిస్తున్నారని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. అందువల్ల ఇకపై ఈ హెల్మెట్ వినియోగంపై గ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా హెల్మెట్ వాడకపోతే కఠినమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. దీనిపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. అందువల్ల కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఆలమూరు పోలీస్ స్టేషన్ సంబంధించి ఎస్ఐ గారు నరేష్ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా రూరల్ సీఐ నేను కలిపి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన రాహుల్ మీనా ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా కొత్తపేట డిఎస్పీ గారైన శంకర మురళీమోహన్ గారు ఉత్తర్వుల మేరకు అన్ని మండలాల్లో అన్ని విలేజెస్లో ఈ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియపరుస్తున్నాం. యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దానికి ఒక ముఖ్య కారణం ఎవరైతే టూ వీలర్స్ నడుపుతూ ఉన్నారో ఆ నడుపుతున్న టూ వీలర్స్ వాళ్ళు సరిగ్గా హెల్మెట్ ధరించుకోకపోవడం వలన ఎక్కువ 60% వరకు ఈ యాక్సిడెంట్స్ టూ వీలర్స్ మీద టూ వీలర్స్ నడిపే వాళ్ళు ఎవరైతే హెల్మెట్ ధరించారో వాళ్ళ వలన ఎక్కువ అవుతూ ఉన్నాయి. కాబట్టి దయించి అందరూ కూడా ఇక్కడ ఎవరైతే కొంతమంది ఒక 40 మందిని 50 మందిని ఆవడం జరిగింది. ఈ 50 మందిలో సుమారు ఒక 10 మంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు హెల్మెట్లు పెట్టుకోవాలి. మన ఫ్యామిలీకి, మన కుటుంబానికి మన పెద్ద దిక్కు. మన నమ్ముకొని మన భార్య, పిల్లలు, మన తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మనల్ని నమ్ముకునే ఉంటారు. మనకి మన కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి మనకి కుటుంబానికి పెద్ద దిక్కు కాబట్టి మనకు జరగడానికి ఏమైనా జరిగింది మేము బళ్ళు ఆపుతూ ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం. హెల్మెట్లు పెట్టుకోకపోతే ఫైన్లు వేస్తూ ఉంటాం. కానీ మీరు ఏమంటూ ఉంటారు, మాది ఇక్కడేనండి, పక్కనేనండి, పక్క ఊరే అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మనం జాగ్రత్తగా వెళ్తున్నా ఎదురోడు సరిగ్గా రాకపోవచ్చు, లేదా వెళ్తూ ఉంటే టూ వీలర్ ఏమైనా వెళ్తూ ఉంటే ఏదైనా కుక్కడ్డు వచ్చి స్కిడ్ అయిపోయి పడిపోవచ్చు, లేదా ఇసుకేస్తూ ఉంటారు. కొన్ని చాట్ల ఇసుకలో స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు. ఇవన్నీ మనం రోజు పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం, రియల్గా కూడా మనం చూస్తూ ఉంటాం. ఎలా జరిగింది యాక్సిడెంట్ వలన పేపర్లో, టీవీలో అన్నీ చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్ వలన చాలామంది చనిపోయారు, ఆ కుటుంబం అంతా వీధి రూపాయలు చనిపోయిందని చెప్పి. కానీ మనం ఒక లక్షలు పెట్టి ఫోన్లు కొనుక్కుంటాం, దానికి ఒక 1000 పెట్టి గార్డ్ని కూడా వేసుకుంటాం, సెల్ ఫోన్కి వేసుకుంటూ ఉంటాం. కానీ మన కుటుంబానికి మనం పెద్ద, మనకి బండి నడుపుతున్నాం, దీని వాల్యూ 500 నుంచి ఒక 1000 రూపాయలు ఉంటుంది. ఈ హెల్మెట్ని ధరించుకోవడానికి ఎవరు కూడా అటల్ మోదీ సుపరిపాలన యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 నుండి ప్రారంభమవుతుందని జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాత్రలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు నేతృత్వంలో ఈ నెల 20న అనకపల్లికి యాత్ర చేరుతుందని తెలిపారు. అదే రోజు అనకపల్లి ఫ్లైఓవర్ దగ్గర అటల్ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. వాజ్పేయి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తాతయ్య బాబు, బీజేపీ ప్రధాన కార్యదర్శి బొడ్డెడి నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు పలకారవి, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన నాయకులు హరి, బీజేపీ నాయకులు వర్మ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా రేపు డిసెంబర్ 25వ తారీఖుతో ఈ శత జయంతి సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు, సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినం అని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఒక భారతదేశంలో రాజకీయ క్షేత్రంలో ఒక అజాత శత్రువు, అదేవిధంగా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపినటువంటి వ్యక్తి, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి సంవత్సరం ఈ సంవత్సరం నడుస్తుంది. గత డిసెంబర్ 25 నుంచి ఈ డిసెంబర్ 25 వరకు ఒక సంవత్సరం పాటు వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాన్ని దేశం మొత్తం మీద నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రేపు డిసెంబర్ 25వ తారీఖుతో ఈ శత జయంతి సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ డే సుపరిపాలనా దినం అని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఒక బస్సు యాత్రని మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు. ఈ యొక్క బస్సు యాత్ర పేరు ఆ రోజు వాజ్పేయి గారు ఏదైతే సుపరిపాలన చేశారో అదే సుపరిపాలన సంక్షేమాన్ని యాడ్ చేసి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ రకంగా గత 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నారో మనందరికీ తెలుసు. అటువంటి ఇద్దరు పేరుతో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అటల్ మోడీ సుపరిపాలన యాత్రని రేపు ఉదయం ధర్మవరంలో ప్రారంభిస్తున్నారు బస్సు యాత్రని. ఆ యొక్క బస్సు యాత్ర అన్ని జిల్లాల ద్వారా ప్రయాణం చేస్తూ మన యొక్క అనకాపల్లి జిల్లాకి 20వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకి సాయంత్రం 4 గంటలకి మన అనకాపల్లి జిల్లాకు వస్తుంది. సో ఆ సందర్భంగా మన యొక్క అనకాపల్లిలో ఉన్నటువంటి ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో అభివృద్ధి ఏ రకంగా చేయాలి అని మొదటిసారిగా చూపించారు. స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాన్ని పెట్టి ఏ దేశమైనా రహదారులు సరిగ్గా ఉంటేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాజ్పేయి గారు ఆ రోజు వేసినటువంటి మొక్క స్వర్ణ చతుర్భుజి. వారు వేసినటువంటి మొక్క ఈరోజు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా నేషనల్ హైవేస్ ఏ రకంగా మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్మాణం చేస్తుందో మీకు అందరికీ తెలుసు. సో ఆ రకంగా ఆయన పేరుతో ఉన్నటువంటి స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం దాన్ని కొనసాగిస్తూ ఇక్కడ మన యొక్క అనకాపల్లి నుంచి పెందుర్తి వరకు ఒక బ్రహ్మాండమైనటువంటి నేషనల్ హైవేని మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క నేషనల్ హైవే అనకాపల్లి నుంచి ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి 8 ఆకారంలో ఉన్న బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఒక 8లో ఉన్నటువంటి రౌండ్లో శ్రీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా ఉంటుంది. అది 20వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం. అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయిన తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి హోంమంత్రి గారు, స్పీకర్ గారు, మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఏదైతే మన యొక్క భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచంలో ఎదగడానికి కృషి చేసినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి మనకి మిగిలినటువంటి దేశాల్లో ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అన్ని ఆంక్షలను ఎదుర్కొని భారతదేశాన్ని గట్టిగా నిలబెట్టినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆయన విగ్రహానికి ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా తరలి రావాలని, అదేవిధంగా ఆ రోజు జరిగేటువంటి బహిరంగ సభలో కూడా విశేషంగా పాల్గొవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఏదైతుందో బస్సు యాత్ర, ఈ యాత్రకి పూర్తి సహకారాలు అందజేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. నిన్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడారు. పేదవాడికి ప్రభుత్వ వైద్యం దూరం చేసి కార్పొరేట్లకు దోచిపెట్టాలనే దుర్బుద్దితో కూటమి ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందన్న జగ్గిరెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా పునర్ ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు.
జీవీఎంసీ అనకాపల్లి జోన్ 80వ వార్డు పరిధిలో గల వల్లూరులో గత ప్రభుత్వ హయాంలో 70 లక్షలతో నిర్మితమైన సామాజిక భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకుని రావాలని వైసీపీ నేతలు కోరారు. ఈ మేరకు వార్డు ఇన్ఛార్జి కేఎం నాయుడు ఆధ్వర్యంలో కొనతల మురళీకృష్ణ, గొల్లవెల్లి నరసింహారావు, ఎర్ర సింహాద్రి జీవీఎంసీ అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విల్లూరి శివసూరి, గొల్లవెల్లి చిరంజీవి, సిహెచ్ అప్పల్ నాయుడు, సింహ గోపాల్, ఎర్ర నాగరాజు, సింహ మాణిక్యం, బత్తిన గణేష్, సూరిశెట్టి సతీబాబు, కొమ్మ పరమేష్, కాంట్రాక్టుల తులసి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఒక అవకాశం ఉంటే ఈ లోపు ఓపెన్ అందరికీ నమస్కారం అండి. నా పేరు కేఎం నాయుడు, జీఎంసీ 80వ వార్డు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నామండి. మరి 80వ వార్డులో గల విలీన గ్రామాల్లో ఉన్న గుంటూరు గ్రామంలో ఒక సామాజిక భవనం ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎంపీ గారి నిధులతో ఆ రోజు కట్టడం జరిగిందండి. మరి అది పూర్తి చేసినా సరే ఈరోజుకి వచ్చి దాన్ని ఓపెనింగ్ చేయకపోవడం వల్ల అది ఎలాగ నిర్వీర్యంగా పడి ఉంది లేక దాని గురించి త్వరితగతిన అది ఓపెన్ చేయమని ఒల్లూరు గ్రామ ప్రజలు, ముఖ్య నాయకులు మొత్తం కలిసి వచ్చే రోజు కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పి వచ్చాం. కమిషనర్ గారు అందుబాటులో లేక మరి ఏఈ వెంకటేష్ గారికి ఇప్పుడే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమస్య ఏంటంటే మరి ఆ రోజు విలీన గ్రామాల్లో ఒక కళ్యాణ మండపం లేదని అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఆ రోజు అర్జీ పెట్టుకోవడం జరిగింది. మరి అప్పుడు ఉన్న ఎంపీ గారు నిధులతో 70 లక్షలు తీసుకురావాలని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పార్టీలు పక్కన పెట్టండి, ఇప్పుడు సామాజిక భవనం అనేది ఊళ్ళో అందరికీ, అన్ని కులాల వరకు, అన్ని మతాలకు అందరికీ పనిచేసే ఒక భవనం. ఆ భవనం విషయంలో మీరు రాజకీయాలు మాని మీ అందరూ ఒకటే వచ్చి నిలదీస్తే ఆ భవనం ఇంకా తొందరగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యనమల దివ్య మాటే వేదం, ముంపు నుండి గట్టెక్కనున్న పెరుమాళ్లపురం. రాజమండ్రి పెద్ద ఆసుపత్రి గైనిక్ వార్డును సందర్శించిన సిటీ ఎమ్మెల్యే, రోగుల ఆరోగ్య పరిస్థితులపై వాసు ఆరా. బదిలీ అయిన అన్నవరం ఈవో సుబ్బారావు, కొత్త ఈవోగా నియమితులైన త్రినాథరావు. రావులపాలెంలో హెల్మెట్ ధారణపై పోలీసులు అవగాహన, సిఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.